ఈ స్టీల్ ప్లాంట్‌లోనే ఇప్పుడు చెప్పాను కదా! ఈ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత ఆళ్ళకి సాలరీ లేక, మాకు వ్యాపారం లేక అన్ని విధాలుగా మేము కూడా కొంచెం సఫర్ అవుతున్నాం అనమాట. ఆ! ఆ! అది. ఓకే. ఎంప్లాయీస్ తీసేసారా? ఏమో చాలామంది మరి తీశారట కదా! దగ్గర బోలెడు జనాల్ని తీసేశారట. అప్పుడు కాంచి మాకు కూడా వ్యాపారం తగ్గిపోయింది. వ్యాపారాలేమన్నా వ్యాపారాలు లేవు మరి. వ్యాపారాలు లేవు మాకు. ఆ! వ్యాపారాలు లేవు. ఆ! ఆళ్ళుంటేనే కదా మాకు వ్యాపారాలుంటాయి. ఆ! అది. ఓకే. హ్మ్. అమ్మ నమస్తే అమ్మ. ఇప్పుడు చూస్తున్నారుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తున్నాం అని చెప్తున్నారు. మరి దానివల్ల ఎలాంటి నష్టపోయే అవకాశాలు ఉంటారు ఈ రైతులు? నష్టపోకూడదని కోరుకుంటున్నాం అందరూను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఎంప్లాయీస్‌లు అందరూ తగ్గిపోయి రైతు బజార్ బతికి వోళ్ళు రైతులు అందరూ చాలా ఇబ్బంది పడి చాలా ఘోరంగా ఉంది. ఇన్నాళ్ళు ఉన్న వ్యాపారాలు కూడా లేవు. ఈ ప్రభుత్వం ఎందుకొచ్చిందా అన్నది మాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ బాగుండాలని కోరుకుంటున్నాం. మంచి జరగాలని కోరుకుంటున్నాము. కానీ అందరూ బాగుండాలి. ఈ వ్యాపారాలు లేవు అసలు ఏమీని. రైతు బజార్‌లో జనాలు కూడా ఎవరు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అంతా సగం సగం జనం పోయారు. జీతాలు లేవని ఆళ్ళు బాధపడుతున్నారు. మాకు కూడా పిల్లలు పెంచుకోవడానికి చాలా పరిస్థితులు ఏం బాగోలేదు. ఒకప్పుడులాగా ఏమీ లేదు. మా పరిస్థితి ఇలా ఉందంతే. అంతే. అమ్మ చూస్తున్నారుగా మరి ఇప్పుడు ఉన్నటువంటి నిర్దాక్షిణ్యంగా అప్పుడు క్యాంటీన్ లోపల క్యాంటీన్‌లు గాని, అలాగే ఎంప్లాయీస్ తగ్గించేయడం గాని, ఈ పరిస్థితులు ఎలా చూస్తున్నారు? ఈ పరిస్థితులు ఏమీ బాగోలేదండి. ఎంప్లాయీస్ తగ్గించేయడం, ఈ క్యాంటీన్లు తీసేయడం, ఇక్కడికి ఎవరు కూడా కొనుక్కోవడానికి కూడా ఇన్నాళ్ళు ఒక క్యాంటీన్ అతను వచ్చి రూ. 10 కొనుక్కొని మాకు వ్యాపారం జరిగేది. అది కూడా పోయింది. ఈ వ్యాపారాల్లో ఏటీ లేదు. ఇప్పుడు ఈ క్యాంటీన్లు తగ్గించి ఆళ్ళు ఏడుస్తున్నారు. మేము ఏడుస్తున్నాం. ఇంక అందరూ గోల గోల పెడుతున్నాం. అందరూ బాగుండాలా, ఎప్పుడు ఇలా మళ్ళీ పాతకాలం రోజులు వస్తాయా అని బాధపడుతున్నాం. రావాలని కోరుకుంటున్నాం. చూస్తారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు స్టీల్ ప్లాంట్ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అత్యధిక మెజారిటీ గాజువాక ప్రజలు ఇచ్చారు. కానీ ఎందుకు దృష్టిలో పెట్టుకోలేదంటారు? అది అప్పుడు నుండి ఉన్నదని అంటున్నారు. ఎప్పుడు ఏం జరిగిందో ఎవరికేం తెలియదు కదా. ఎవరివి చూడలేదు. అప్పుడు నరేంద్ర మోలుని కాండి జగన్మోహన్ రెడ్డి ముందు కాడి నుండి జరుగుతుంది ఇదంతా. ఇప్పుడు పెదల మీద పడ్డది కానీ ఇదంతా ఎప్పటి నుండో జరుగుతుందని అంటున్నారు. ఇప్పుడు ఇది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెట్టిన ఎంప్లాయీలందరినీ తీసి పారేసి వాళ్ళు ఇబ్బందులు పడి మేము ఇబ్బందులు పడ్డాం. అది వ్యాపారాలు ఏటి లేవు. 2-3 సంవత్సరాలు పెట్టి అసలే లేవు. చాలా ఇబ్బంది. చాలా ఇబ్బందిగా ఉంది. నిత్యావసర సరుకులు కానీ కరెంటు బిల్లు ఎలా ఉంది? కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది కొద్దిగా. ఈ మధ్యకాలం మీద ఇంతకుముందు మీద ఎక్కువ వస్తుంది కరెంటు బిల్లు. తర్వాత రేట్లు కూరగాయలు అన్నీ తగ్గు ఉన్నాయి కానీ నిత్యం తినే సరుకులు మాత్రం రేట్లు ఎక్కువ ఉన్నాయి. పప్పులు ఉప్పులు అలాంటి రేట్లు ఎక్కువగా ఉన్నాయి, పెరిగిపోయాయి. పంటలు చూస్తే లేవు. రైతు భరోసాలు వేస్తున్నాడు కానీ దానికి కదా కొందరు బాగుంది, కొందరు బాగులేదు. ఉన్న వాళ్ళు సంతోషపడుతున్నారు, లేని వాళ్ళు ఇది పడుతున్నారు. అది. నమస్తే అమ్మ. ఇప్పుడు ప్రభుత్వం అయితే బాగానే ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ అందరికీ బాగానే ఉంది. ఫ్రీ బస్ చేసుడు ఆడవాళ్ళకి కొంచెం సదుపాయంగా బాగానే ఉంది. పిల్లలకి కూడా చదువు విషయంలో కానీ అన్నిట్లో కూడా బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్‌లోనే ఇప్పుడు చెప్పాను కదా! ఈ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత ఆళ్ళకి సాలరీ లేక, మాకు వ్యాపారం లేక అన్ని విధాలుగా మేము కూడా కొంచెం సఫర్ అవుతున్నాం అనమాట. అది. ఎంప్లాయీస్ తీసేసారా? ఏమో చాలామంది మరి తీశారట కదా! దగ్గర బోలెడు జనాల్ని తీసేశారట. అప్పుడు కాంచి మాకు కూడా వ్యాపారం తగ్గిపోయింది. ఈ స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్ ఏరియాలోను. ప్రభుత్వం అయితే ప్రెజెంట్ అయితే ఇప్పుడు బాగానే ఉంది. తర్వాత మరి ఏం జరుగుతుంది అనేది మనకు అప్పుడు ఫీజు రింబర్స్మెంట్లు కూడా పడట్లేదు అన్నారు కాలేజీ పిల్లలకి. మరి పడట్లేదు అంటున్నారు, బాధపడుతున్నారు ఆరు కూడా. అది. నిత్యావసర సరుకులు కానీ రేట్లు కానీ ఎలా ఉన్నాయి? రేట్లు అంటే పర్వాలేదు. అది కూరగాయలు కాబట్టి అలా నార్మల్గా ఏదో రకంగా వెళ్ళిపోతుంది. ప్రజెంట్ అవే కొంచెం రేటుగా ఎక్కువ ఉన్నాయి అంతే. అంతకుమించి ప్రభుత్వం అయితే ప్రజెంట్ బాగానే ఉంది ఇప్పుడు. అదే. ఓకే. ఎలా ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక పరిస్థితులు కానీ వ్యాపారాలు కానీ ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. బస్సు ఆడవాళ్ళకి ఫ్రీగా బాగానే ఉంది. తర్వాత కరెంటు బిల్లులు ఛార్జీలు తగ్గించాలా. తగ్గించాలా? కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఎక్కువ వస్తున్నాయి. తర్వాత 1500 ఇస్తాం అన్నారు కదా, అది వేసేయాలా. తర్వాత వచ్చి రేట్లు కొంచెం అన్నిటి మీద ఎక్కువగా ఉన్నాయి, తగ్గించాలా. నిత్యావసర సరుకులు అండి. అవునండి. ఇప్పుడు చూస్తున్నారు అమ్మ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసేస్తాం అంటున్నారు. అలాగే ఎంప్లాయీస్ కూడా తగ్గించేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు అసలు? వ్యాపారాలు ఏమన్నా? వ్యాపారాలు లేవు మరి. వ్యాపారాలు లేవు మాకు. వ్యాపారాలు లేవు. వాళ్ళు ఉంటేనే కదా మాకు వ్యాపారాలు ఉంటాయి. అది. బాగానే ఉంది. అతను వచ్చినప్పుడు బాగుంది, ఇతను వచ్చినప్పుడు బాగానే ఉంది. అన్నిటికీ బాగానే ఉంది. బాగానే ఉంది. బస్సు మాకు ఇక్కడ వ్యాపారాలు జరగాలి కదా, మరి వాళ్ళు తీసేస్తారు. దాని మీద ఆధారపడి ఉన్నారు మార్కెట్లో అందరూ. స్టీల్ ప్లాంట్ మీద
స్టీల్ ప్లాంట్ పడి ఉన్నారు. ఇట్లాంటి సమయంలో మరి ప్రభుత్వం వారు ఏమైనా స్పందిస్తున్నారా లేదా? స్పందిస్తాం. అందించాలని కోరుకుంటున్నాము. ఎలా ఉందమ్మా ఇప్పుడు వ్యాపారాలు? ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసేస్తాం అంటున్నారు, అసలు వర్కర్లు కానీ ఇప్పుడు క్యాంటీన్ కూడా తీసేస్తారు, ఎలా ఉన్నాయంటారు ఇదైతే? మాకు ఇప్పుడు వ్యాపారం అయితే సరిగా ఇప్పుడు 4 నెలలే బట్టి అస్సలు వ్యాపారం అనేది ఆ, అస్సలు వ్యాపారం అనేది ఇలా రావడం ఇలా కూర్చోవడం ఏదో 100కి 50 2,000 రూపాయలు సరుకు తెస్తే 500కి అమ్మడం వెళ్ళిపోవడం ఇలా. మళ్ళీ పారేసి మళ్ళీ ఒక ఆదివారం పూటే కొంచెం కొంచెం బేరం అంతే. రోజులు లేదు. తక్కువ రోజులు లేదు, జనాలు లేరు కదా, ఆ, స్టీల్ ప్లాంట్ అంతా ఖాళీ అయిపోయిందను కదా, ఆ, ఇంక ఇక్కడ జనాలు లేక మాకు వ్యాపారం లేదు. వ్యాపారాలు లేవు. అది కాక సిల్వర్ మార్కెట్. ఆ, ఓకే అమ్మ, చూస్తున్నారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ వర్కర్లు తగ్గించేశారు, క్యాంటీన్లు తీసేశారు, అసలు ఏమనుకుంటున్నారు? అందువల్ల మాకు అసలు వ్యాపారాలు లేవు. ఎందుకు వచ్చింది అని అనుకుంటాను. రైతులు కష్టపడి పండించి ఇక్కడ తెచ్చేవారుమి. మరి మాకు సుఖం ఏమీ లేదు ఇప్పుడు. కష్టపడి మేము ప్రతి ఒక్కరం కార్డు మీద వ్యవసాయాలు చేసుకొని ఇక్కడ తెస్తున్నాం కాబట్టిగా ఇప్పుడు మాకు బయటకు పట్టుకెళ్ళడానికి మాకు కార్డు ఉంది కాబట్టి బయట పట్టుకెళ్ళలేదు. ఇక్కడ అసలు మేము రెంట్లో ఎంత ఒక ఐటమ్స్కి 1,500 రెంట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడో ఏదైనా తగ్గిస్తాడో అంతే, 2 ఐటమ్స్లు అమ్మితే 3,000 రెంట్ కట్టమంటున్నారు అన్నమాట ప్రతిదానికి. మరి ఇప్పుడు షాపుల్లో రెంట్ కట్టుకొని ఉండడం వస్తున్నది. ప్రతి రైతుకి రెంట్ పడిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన మాకు సుఖం ఏమీ లేదు. ఒక బొబ్బాయికి నెలకి 30 రోజులకి 1,500 కట్టాలి. మేము కష్టపడి పండి ఇప్పుడు మొన్న వర్షాలు పడ్డాయి, ఒక్క రోజు గాలికి మొత్తం వ్యవసాయాలన్నీ పోనాయి, తోటలన్నీ పోనాయి. నష్టపరిహారం ఏమి ఇవ్వలేదమ్మా? లేదు, మాకు నష్టపరిహారం ఏదో ఇలా రాయడం ఇంకా ఒక ఆవిడ వచ్చి రాసింది, మాకు ఏమీ కనిపించలేదు. అన్ని మధ్యలోనే మిస్సెస్ అయిపోతున్నాం. రైతులకు మాకు అందేది ఏం అందటం లేదు. పనులన్నీ ఉంటాయన్నారు, ఏ పని లేకుండా ఏ పని అవుతుంది? వాలంటీర్లకి ఇంకా ఎంతవరకు అయితే పోలీస్ స్టేషన్లో అతను నెంబర్ ఇచ్చి ఇప్పుడు జగన్ పరిపాలనలో పోలీస్ స్టేషన్లో నెంబర్లు ఇచ్చి, సచివాలయంలో నెంబర్లు ఇచ్చి, టయానికి తంబలు వేయించడం ఇలా చేసేవారు. కొంచెం భయపడేవారు జనాలు. ఇప్పుడైతే అస్సలు భయం లేదు, ఎవరికి భయం లేదు. ఇప్పుడు ప్రతి దిక్కని ఈ ప్రభుత్వం వచ్చిన కానీ అంటే అస్సలు భయం లేదు, జనాలు చాలా ఇబ్బందులు గురవుతున్నాం. మహిళలకు శాంతి భద్రత లేదు. ఏది ఒక రైతు పథకాలు ఇప్పుడు ఏదో 7,000 వేస్తున్నారా, ఇప్పుడు ఒక 5,000 పడ్డాయి, కొంచెం మందికి 7,000 పడ్డాయి. గ్యాస్ డబ్బులు అన్నారా, కొంచెం మంది పడ్డాయి, కొంచెం మంది పడినాయి. అలాగెళ్ళమంటే అది ఒక్కసారి పడితేనే కానీ తర్వాత ఇంకా మిస్ మళ్ళీ ఇంకా కవర్ అవ్వాలి. ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం పెట్టామంటున్నారు, 6 గ్యారెంటీ పూర్తి అయిపోయినాయి అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పదవిలోకి వెళ్ళి 2 సంవత్సరాలు అయిపోయిందా? అయిపోయిందా? ఫస్ట్ నుండి పెట్టలేదు, ఇప్పుడు నుండి పెట్టారా? పెడితే మేము ఆటో ఇంటి దగ్గర నుండి మాకు లోపలికి వెళ్ళాలి, వ్యవసాయాల్లోకి వెళ్ళాలి. మేము కాయలు పట్టురానేం కదా, ఇప్పుడు కాళ్ళు చేతులు రావడం లేదు కదా, కొరేషన్ ఇంజక్షన్ చేసి కానీ ముడుకుల నొప్పులు, చేతుల నొప్పులు ఇలాగ వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు బస్సు రాదు కదా, మాకు ఆటో వస్తుంది కదా. ఇప్పుడు అటు నుంచి మమ్మల్ని తీసుకొస్తుంది, కాయలున్న నేపని ఆటో ఇంటి దగ్గర నుంచి పట్టుకొస్తుంది, బస్సు వచ్చి పట్టి రాదు కదా. ఇప్పుడు ఉదయాన్నే కష్టాలు పడి ఆటో వాడు తెస్తాడా? ఇప్పుడు సుఖంగా మనం వెళ్ళేటప్పుడు తట్ల బుట్టలు ఎవరు పట్టుకెళ్తారా? బస్సు పట్టుకెళ్తా కదా, బస్సు దగ్గర నుంచి మేము అక్కడ లోపల మొయ్యలేం కదా. ఇప్పుడు అందుకని ఈ ఆటో ఓడు ఉండాలన్నా ఇంకా మేము ఫ్రీ బస్కి వెళ్ళలేదు. అది డబ్బులున్న వాళ్ళకే చెల్లుతుంది. అది మా కష్టాలు పడిన వాళ్ళకి. మరి ఇప్పుడు ఆటో ఓడిని అటు నుంచి వచ్చి ఇటు నుంచి మానేస్తామేంటి? మానేనేం కదా. అది మళ్ళీ రేపు పొద్దుట తీసుకురాడు కదా, తీసుకొస్తాడేటి. అది మా పరిస్థితులు.